హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్నెట్లో చెప్పినవన్నీ నమ్మకూడదు అన్న విషయం మనకి బాగా తెలుసు. కానీ టెక్స్ట్ బుక్స్లో చిన్నప్పటి నుండి మనం బట్టిపాటి నేర్చుకున్న విషయాలు కూడా కొన్ని అబద్ధం కావచ్చు. అది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కావచ్చు, లేదా జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ స్కూల్లో మ్యాథ్స్లో ఫెయిల్ అయిన విషయం కూడా కావచ్చు. కొన్ని వందల సంవత్సరాలుగా వీటిని నిజాలుగా నమ్ముతూ వస్తున్నారు. ఈ విషయాలు అబద్ధాలుగా మీకు ఈరోజు ఈ వీడియోలో నిరూపించబోతున్నా. చివరికి ఆ విషయాల్లో నిజమేంటో తెలిస్తే బహుశా మీరు నవ్వుకుంటారేమో. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మిమ్మల్ని ఈజిప్ట్లోని పిరమిడ్లని ఎవరు నిర్మించారని అడిగితే మాకు తెలుసు, ఈజిప్ట్లో నివసించే కార్మికులు కష్టపడి ఈ పిరమిడ్లను నిర్మించారని చెప్తారు. కానీ మీ భ్రమను దూరం చేస్తూ చెప్పేది ఏంటి అంటే అది నిజం కాదు. నిజానికి పిరమిడ్లను నిర్మించడానికి కార్మికులు కష్టపడలేదు. ఆ పిరమిడ్లను కట్టడానికి యాన్షియంట్ ఈజిప్ట్లోని ప్రజలందరూ తమ శక్తినంతా ధారపోశారు. దాదాపు 85 సంవత్సరాలు, అంటే 2579 నుంచి 2504 BCE వరకు సమయం పట్టింది. ఇన్ని సంవత్సరాల కాలంలో ఈజిప్ట్లోని ప్రజలు తమ రక్తాన్ని చెమటగా మార్చి పిరమిడ్స్ని తయారు చేశారు. వాళ్ల కష్టం వల్లే ఈజిప్ట్లోని పిరమిడ్స్ ఇప్పుడు నేషనల్ ఐకాన్స్గా పేరు తెచ్చుకున్నాయి. ఆ సమయంలో పెద్ద పెద్ద రాళ్లను లేపలేని వారు అక్కడ వాళ్లతో పాటు పనిచేయడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతి, ఇంకా వాళ్లకు కావాల్సిన ఇతర సౌకర్యాలు చూసుకునేవాళ్ళు. అంటే ప్రతి మనిషి కూడా తన లెవెల్కి తగ్గట్టుగా పనులు చేశాడు. కొందరు సెక్యూరిటీలా ఉంటే కొందరు పెద్ద పెద్ద రాళ్లను తీసుకురావడానికి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. వాళ్ల కష్టం ఫలించి నిజంగానే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మనందరికీ ఇష్టమైన మైకేల్ జాక్సన్ గురించి మాట్లాడుకుందాం. మైకేల్ జాక్సన్ పాప్ ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నాడనే విషయం మనందరికీ తెలుసు. తను సింగరే కాకుండా ఒక గొప్ప డాన్సర్ కూడా. అతను చేసే డాన్స్ మూమెంట్స్ చాలా అద్భుతం. అతని మూన్ వాక్ స్టైల్ వల్లే తను అందరిలో చాలా ఫేమస్ అయిపోయాడు. కానీ మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఈ మూన్ వాక్ని మైకేల్ జాక్సన్ కనిపెట్టలేదు. దీన్ని మైకేల్ జాక్సన్ మొదట 1983లో పర్ఫామ్ చేశాడు. కానీ నిజానికి మైకేల్ జాక్సన్ దీన్ని క్యాస్పర్ క్యాండిడేట్ మరియు కూలీ జాక్సన్ నుండి నేర్చుకున్నాడు. వీళ్ళు 1970లోనే పర్ఫామ్ చేశారు. అదే మార్సెల్ మార్కిజ్ కూడా ఈ మూన్ వాక్ని మైకేల్ జాక్సన్ కంటే ముందే పర్ఫామ్ చేశాడు. కానీ వీళ్ళందరికంటే ముందు బిల్లీ బెయిలీ అనే పేరు గల టాప్ డాన్సర్ పర్ఫామ్ చేశాడు. అలాంటప్పుడు అసలు ఈ మూన్ వాక్ని ఎవరు కనిపెట్టారు అనేది చెప్పడం చాలా కష్టం. దీన్ని కనిపెట్టింది మైకేల్ జాక్సన్ అయితే కాదు. మీకందరికీ కార్బన్ డేటింగ్ గురించి తెలిసే ఉంటుంది. టిండర్ యాప్లో చేసే రైట్ లెఫ్ట్ స్వైప్ చేసే డేటింగ్ కాదు, ఇదొక పద్ధతి. దీనివల్ల వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ మారడం వల్ల వస్తువుల అసలైన వయసును చెప్పవచ్చు. ఈ పద్ధతి అంటే ఈ కార్బన్ డేటింగ్ ద్వారా ఆర్కియాలజిస్టులు వాళ్ళు కనుగొన్న పురాతన వస్తువుల వయసును తెలుసుకుంటారు. విలియర్డ్ లిబీ అనే పేరు గల ప్రొఫెసర్ కార్బన్ డేటింగ్ని కనిపెట్టాడు. ఇందుకుగాను తనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అసలు ఈ కార్బన్ డేటింగ్ ద్వారా వస్తువుల వయస్సు తెలుసుకోవటం అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో అట్మాస్ఫియర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ప్రాంతాలని బట్టి వాతావరణంలో మార్పులుంటాయి. కొన్ని వస్తువుల్లో మాత్రమే ఈ కార్బన్ డేటింగ్ నిజమయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఉదాహరణకి 2 ఒకే రకమైన మొక్కల్ని ఒకే సమయంలో ఒకటి అమెరికాలో ఇంకొకటి గ్రీన్లాండ్లో నాటితే టెంపరేచర్ ఎఫెక్ట్ వల్ల రెండింటిలో గ్రోత్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కార్బన్ డేటింగ్ వల్ల ఈ విషయం తెలుసుకోవడం కొంచెం కష్టమే. మీకు మిత్ బస్టర్ కథ చెప్తాం వినండి. ఇది ఇంకేదో కాదు, లోచ్ నెస్ మాన్స్టర్కి చెందిన కథ. ఈ మాన్స్టర్ ఫోటోని న్యూస్ పేపర్లో చూపించి ప్రజలను చాలా ఇబ్బంది పెట్టారు. చాలామంది ఎన్నో సంవత్సరాల క్రితం మాయమైన ఈ క్రీచర్ అలజడి చేయడానికి మళ్లీ వచ్చింది అని నమ్మారు. లోచ్ నెస్ను స్కాట్లాండ్లో చూసినట్టు చెప్పారు. అసలు ఈ ఫోటోను రాబర్ట్ కెన్నెత్ విల్సన్ 1924లో అందరి ముందు ఉంచాడు. 60 సంవత్సరాల వరకు ఇతను తీసిన ఈ ఫోటో నిజమని నమ్ముతూ వచ్చాడు. ఈ ఫోటోలో లోచ్ నెస్ షేప్లో ఉన్నది ఒక టాయ్ సబ్మెరీన్ అని 1994లో ప్రజలందరికీ తెలిసింది. దాన్ని ఒక క్రీచర్లా కనబడేందుకు అలా నీళ్లలో వేశారు. అలా మార్మడ్యూక్ వెదరెల్ అనే జర్నలిస్ట్ చేశాడు. ఎందుకంటే న్యూస్ పేపర్లో లోచ్ నెస్ మీద ఒక ఆర్టికల్ వేయనని చెప్పినందుకు తన న్యూస్ పేపర్ మీద పగ తీర్చుకోవడానికి అలా చేశాడు. మీరు వింతైన వాటి గురించి మాట్లాడితే మీకు గుర్తుకొచ్చేవేంటి? మచుపిచు, తాజ్మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. మిగతా వాటి గురించి వదిలేస్తే మీకు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత గ్రేట్ కాదు. ఇది స్పేస్ నుండి చూస్తే కనిపిస్తుంది అని చెప్పుకుంటారు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది అంత పెద్దగా కూడా ఉండదు. దీన్ని మనం అట్మాస్ఫియర్ బయట నుండి చూడలేం. మనకు అత్యంత దగ్గరగా ఉన్న చంద్రుడి నుంచి చూసినా కూడా కనపడదు.
ఇది మేం కావాలని చెప్పడం లేదు, నాసానే స్వయంగా చెప్పింది. 21,196 కిలోమీటర్ల పొడవు ఉన్నప్పటికీ దీని వెడల్పు నేలపై కేవలం 20 అడుగులు, అదే టాప్లో అయితే 16 అడుగులు మాత్రమే. ఈ పుకారు 1754లో మొదలైంది. ఈ విషయం మనం చంద్రుడి మీదకు వెళ్లటం, స్పేస్లోకి శాటిలైట్స్ పంపించడానికి ముందు జరిగిన విషయం. ఇది వట్టి పుకారు మాత్రమే. దీన్ని చూడడానికి ఇక్కడికి ప్రతి సంవత్సరం కోట్లాది మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఆ చైనా గోడ మీద నిలబడితే స్పేస్ నుండి కనపడరు. మీరెప్పుడైనా వైకింగ్స్ గురించి ఆలోచిస్తే మీకు మొదట ఏం గుర్తుకొస్తుంది? చాలా మందికి పెద్ద పెద్ద ఓడలు, కొమ్ములు బయటకు వచ్చిన హెల్మెట్లు గుర్తుకొస్తాయి. కానీ 2 విషయాలు అబద్ధమే. దీన్ని మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా మన మెదడులోకి జొప్పించారు. నిజానికి చాలా మంది చరిత్రకారులకు వైకింగ్స్కి చెందిన ఎన్నో రకాల టూల్స్ దొరికాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా కొమ్ములున్న హెల్మెట్ కాదు. వాళ్ళు యుద్ధ సమయంలో రక్షించుకోవడానికి హెల్మెట్లు పెట్టుకుంటారేమో కానీ ఈ కొమ్ములున్న హెల్మెట్లు మాత్రం కాదు. ఈ పుకార్ అనేది గుస్తావ్ మాల్స్ట్రోమ్ అనే పేరు గల ఆర్టిస్ట్ తన ఆర్ట్లో వైకింగ్స్ హెల్మెట్కు కొమ్ములు పెట్టాడు. అతను వాళ్ళ హెల్మెట్లో కొమ్ములుంటాయని అనుకుని ఉంటాడు, కానీ నిజానికి అవి లేవు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ లాంటి పెద్ద జీనియస్ స్కూల్లో బేసిక్ మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాడని చాలా మందికి నేర్పిస్తూ ఉంటారు. కానీ ఇది పూర్తిగా అబద్ధం. అలా జరగలేదు. నిజానికి ఐన్స్టైన్ మ్యాథ్స్లో జీనియస్. తన 15 సంవత్సరాల వయసులోనే మ్యాథ్స్లో మంచి పట్టు సాధించాడు. ఫిజిక్స్ ప్రపంచంలో అంత గొప్ప పేరు తెచ్చుకున్న అతనికి బేసిక్ మ్యాథ్స్ రాదా, అది కూడా హై స్కూల్లో. ఈ విషయాన్ని నమ్మడం కొంచెం కష్టమే. కానీ ఎవరికైతే మ్యాథ్స్ రాకుండా వాళ్ళు సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళని చూస్తే బాధ కలుగుతుంది. సింగర్ అవ్వాలంటే పాడటం, డాన్సర్ అవ్వాలంటే మంచి మూవ్స్ అవసరం, ఎందుకంటే అవి బేసిక్ కాబట్టి. అలాగే సైంటిస్ట్ కావాలంటే బేసిక్ మ్యాథ్స్ తప్పనిసరి. 19వ శతాబ్దంలో అమెరికాలో ఒక చాలా పెద్ద పుకారు లేవనెత్తారు. అక్కడ సిగరెట్ అమ్మే కంపెనీలు సిగరెట్ ఆరోగ్యానికి మంచివని చెప్పారు. ఆశ్చర్యపోకండి, డెంటిస్టులు స్వయంగా సిగరెట్లు తాగమని సలహా ఇస్తారని, ఇవి ఆరోగ్యానికి చాలా మంచివని, వీటి వల్ల టెన్షన్ లాంటివి తక్కువ అవుతాయని చెప్తూ కొన్ని కంపెనీలు సిగరెట్లపై యాడ్స్ కూడా తయారు చేశాయి. ఇలాంటి ఎన్నో రకాల యాడ్స్ వల్ల అమెరికాలో 45% మంది సిగరెట్లకు బానిసలయ్యారు. అసలు ఇప్పటికీ అమెరికాలో సిగరెట్ తాగేవారి సంఖ్య తక్కువేమీ కాదు. కానీ ఆ సమయంలో 45% ప్రజలంటే దాదాపు 7 కోట్ల మంది. సిగరెట్ ఆరోగ్యానికి హానికరమని, దీనివల్ల దేవుడు తన దగ్గరికి తొందరగా పిలుస్తాడని తెలుసుకున్నారు. అందుకని ప్రజలు చావు భయంతో సిగరెట్లను తాగడం మానేశారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.